నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు పడే బాధ అంతా ఇంత కాదు. స్టార్డమ్ వచ్చాక సంగతి పక్కన పెడితే ఆ స్టార్డమ్ రావడానికి ఎదురయ్యే సమస్యలు ఎన్నో ఉంటాయి. ఇక తాజాగా తెలుగు హీరోయిన్ ను గెస్ట్ హౌస్ కి రావాలంటూ బ్లాక్ మెయిల్ చేశారనే న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది. కానీ అసలు ట్విస్ట్ వేరే ఉంది. అక్కడ ఇక్కడ అని కాదు, అన్ని సినిమా ఇండస్ట్రీలలోనూ కాస్టింగ్ కౌచ్ ఉందని స్టార్ హీరోయిన్లు తరచుగా చెప్తూనే ఉంటారు. కొన్నిసార్లు ఆ వ్యవహారం రచ్చకెక్కిన సందర్భాలు కూడా ఉన్నాయి. పరభాష హీరోయిన్లే కాదు, తెలుగు హీరోయిన్లు కూడా ఇలాంటివి అనుభవిస్తున్నారు. తాజాగా తెలుగు హీరోయిన్ చాందిని చౌదరి కూడా ఇలాంటి సంఘటన ఎదురైందని చెప్పుకోవచ్చింది. సుహాస్ హీరోగా నటించిన కలర్డ్ ఫోటో సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది చాందిని. ఇక అక్కడి నుంచి మంచి అవకాశాలు అందుకుంది. చివరిగా విశ్వక్సేన్ గామి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కమర్షియల్ గా వర్కౌట్ కాకపోయినా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. చాందిని నటనకు మంచి మార్కులు పడ్డాయి. అయితే తాజాగా చాందిని ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కాస్టింగ్ కౌచ్ విషయాన్ని చెప్పుకువచ్చింది. తనకు ఒక రోజు కొత్త నెంబర్ నుంచి మెసేజ్ వచ్చిందట. అందులో గెస్ట్ హౌస్ కు రావాలని, లేకుంటే తన ఫోటోలు వీడియోలు మార్ఫ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తామని బ్లాక్ మెయిల్ చేశారట. ఇక దీంతో చాందిని షాక్ అయిందట. ఏం చెయ్యాలో తోచక ఏడ్చేసిందట. కానీ చేసేదేమీ లేక ఇండస్ట్రీలో తన స్నేహితుల ఈ విషయాన్ని చెప్పిందట. ఇక వాళ్ళ సలహా మేరకు మెసేజ్ వచ్చిన నెంబర్ కు ఫోన్ చేయగా అసలు మ్యాటర్ తెలిసి మరింత షాక్ అయిందట. అవతలి వైపు ఓ లేడీ గొంతు వినిపించిందట. ఇండస్ట్రీలో టామ్ బాయ్ గా పేరు తెచ్చుకున్న నటి స్నిగ్ధ ఇలా సరదాగా ఆట పట్టించిందట. దీంతో తనని కలిసి ఒకటిచ్చినట్లుగా చెప్పుకోవచ్చింది. ఇక చాందిని జరిగింది సరదాగానే అయినా చాలా మంది హీరోయిన్లకు ఇలాంటి వేధింపులు నిజంగానే జరుగుతున్నాయనేది ఇండస్ట్రీలో ఓపెన్ సీక్రెట్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని